త్రిబులప్ స్వాభిమాన్ ఫౌండేషన్ వారి వితరణ. గోయంకా డిగ్రీ కళాశాలకు 5,00,000 విలువ చేసే 10 కంప్యూటర్లు ఉచితంగా పంపిణీ. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని గోయంకా డిగ్రీ కళాశాలలో ఉన్న ల్యాబ్కు త్రిబులప్ స్వాభిమాన్ ఫౌండేషన్ ద్వారా 10 కంప్యూటర్లను ఉచితంగా పంపిణీ చేశారు. దీనికి సుమారు 5,00,000 వ్యయం అయినట్లు స్వాభిమాన్ ఫౌండేషన్ వారు పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా త్రిబులప్ స్వాభిమాన్ ఫౌండేషన్ డైరెక్టర్ సీమా గోయంకా హాజరయ్యారు. ఆమెకు కళాశాల సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. తొలుత ఆమె కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం కళాశాలలో త్రిబులప్ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ను ఆమె రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. తదనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థులను ఉద్దేశించి సీమ ప్రసంగించారు. విద్యార్థులకు ఎంతో ఉదారంగా ల్యాబ్లో కంప్యూటర్లు ఉచితంగా పంపిణీ చేసినటువంటి త్రిబులప్ స్వాభిమాన ఫౌండేషన్ వారికి డిగ్రీ కళాశాల యాజమాన్యం వారు ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో త్రిబులప్ అసిస్టెంట్ మేనేజర్ శ్రీనివాసరెడ్డి, ఏడీజీఓ వేమల శ్రీనివాస్, ఫౌండేషన్ సిబ్బంది, గోయంకా కళాశాల ల్యాబ్ ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు, ఇంగ్లీష్ లెక్చరర్ ఇందిరమ్మ, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.